తెలుగు రాష్ట్రాలల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరి ఈ టైంలో కరెంట్ షాక్ గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోడ్ల మీద పోయేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలని టచ్ చేయొద్దు. మీరు పోయే రూట్లో ఏమైనా వైర్స్ వేలాడి ఉంటే పక్కకు జరిపిపోదాం అనే ప్రయత్నాలు మాత్రం అసలు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ప్రాణాలకే ప్రమాదం. వాటిని స్కిప్ చేస్తూ వెళ్ళండి. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, దాన్ని స్కిప్ చేస్తూ ఇటు నుంచి పోండి, ఇటు ఉంటే ఇటు నుంచి పోండి. మొత్తమే ఉంటే ఇంకో రూట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ఏం కాదు అనుకుంటే ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం. మీరు వెళ్ళే ఏరియాలో ఏమన్నా గుంటలు ఉన్నాయా లేవా అనేది మీకు ఐడియా ఉంటది కాబట్టి ఈ రెయినీ సీజన్ లో వాటిని స్కిప్ చేయొచ్చు. మీరున్న ప్లేస్ కి ఎర్తింగ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు క్లాత్స్ ఆరేసే చోట కరెంట్ వైర్స్ ఏం లేకుండా చూసుకోండి. అంతేకాకుండా కొంతమంది అయితే తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడాలు, స్విచ్చెస్ ఆన్ చేయడాలు, ఆఫ్ చేయడాలు చేస్తుంటారు, ప్లగ్స్ పెట్టడాలు. అలాంటివి ఏమైనా చేస్తే మీరు కనుక ఒకవేళ అలా చేస్తుంటే అది మాత్రం మానుకోండి. ఎస్పెషల్లీ ఇన్ రెయినీ సీజన్. వర్షంలో తడిచి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ లో ఛార్జింగ్ లేకపోతే ఆ తడిచిన ఫోన్ కే ఛార్జింగ్ పెడతారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? మీ ఫోన్ పేలడమే కాదు, మీ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో రెయినీ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. కరెంటుతో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. ఫర్ ఇన్స్టాన్స్, వాషింగ్ మిషన్ రన్ అవుతున్న టైంలో, అది వర్క్ చేసుకుంటున్న టైంలోనే, ఆ ప్రాసెస్ అవుతున్న టైంలోనే కొంతమంది డోర్ ఓపెన్ చేస్తారు. వైట్ క్లాత్స్ ఉన్నాయని చెప్పేసి వాష్ చేస్తారు. ఆ వాటర్లో చేయి పెడతారు, లిక్విడ్ సరిగ్గా కలిసిందా లేదా అని. ఎంత డేంజరో తెలుసా? వాషింగ్ మిషన్ ఆన్ చేసి అందులో చేయి పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ లో చూడండి. సో రెయినీ సీజన్ లో ఈ జాగ్రత్తలు అన్ని తీసుకోండి. అండ్ వాషింగ్ మిషన్ విషయంలో అయితే ఏ సీజన్ అయినా సరే జాగ్రత్తగా ఉండండి. ఈ రీల్ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. వీలైనన్ని షేర్లు చేయండి.